అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసింది. అధికారిక ప్రకటన కాసేపట్లో రాబోతాం. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ వెనకడుగేశాడు. ఇరాన్ కూడా, ఇరాన్ మీద చైనా నుంచి, భారత్ నుంచి, చాలా దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోతాం. దీంతో ఇరాన్ కూడా ఒక అడుగు ముందుకేసింది. గతంలో ఒక్క స్పూను, ఒక రవ్వంత యురేనియం కూడా మేము వెనక్కి ఇచ్చేది లేదు అని భీష్మించి కూర్చున్న ఇరాన్, అణ్వాయుధాలు కలిగి ఉండడం మా ఉద్దేశం కాదు, అవసరమైతే యురేనియం మొత్తాన్ని అమెరికాకి అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఇరాన్ అంగీకరించినట్లుగా అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తాం. ఎందుకంటే ఇరాన్లో ఉన్న సుప్రీమో, బతికి ఉన్న సుప్రీమో ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఏదో చిన్న చిన్న మెసేజ్ల ద్వారా కొన్ని సందేశాలు మాత్రమే పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్గా స్పాట్లో ఎక్కడ ఉన్నాడో తెలిస్తే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకుపోతాయి. ఇప్పటికే జరిగిన 3 నెలల యుద్ధం కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. 3 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆయిల్ ధరలు బ్యారెల్ $120 వెళ్ళి తాజాగా దిగి వచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ముందుగా 60 రోజుల సంధి ఒప్పందం జరగబోతా ఉంది. ఈలోగా చర్చల్ని బలోపేతం చేయటం, ప్రతిరోజు చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం, హార్ముజ్ జలసంధిలో టోల్గేట్ ఎత్తేసి షిప్పుల్ని స్వేచ్ఛగా తిరిగే విధంగా చేయడం అమెరికా, ఇరాన్ ముందున్న పెద్ద సవాల్. హార్ముజ్ జలసంధి కనుక ఓపెన్ కాకపోతే బ్యారెల్ చమురు $200 ఎగబాకే ప్రమాదం ఉంది. ఇప్పటికిప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసిన ఈ చైన్ లింక్ వ్యవస్థ మొత్తం సెటరేట్ అవడానికి మరో 6 నెలలు కనీసం సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్లో ఉన్న రిఫైనరీస్ అన్ని యుద్ధంలో దెబ్బతినిపోయి ఉంది. వాటి అన్నిటిని రిపేర్ చేయడానికి కొన్ని 5 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఈ హార్ముజ్ జలసంధిని ఇమ్మీడియట్గా ఓపెన్ చేసేందుకు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు సంధికి సంబంధించి, సీజ్ ఫైర్కి సంబంధించి ఒక ప్రకటన రాబోతా ఉంది. ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.